ఈ వీడియోలో మనకు ఉపయోగపడే 5 యాప్స్ గురించి తెలియజేస్తాను. మొదటి అప్లికేషన్ కనుక చూసినట్టయితే యాక్సెస్ డాట్స్ అనే అప్లికేషన్. యాక్సెస్ డాట్స్ అనే అప్లికేషన్ అనేది ఏదైనా అప్లికేషన్ అనేది కెమెరాని కానీ మైక్ని కానీ ఉపయోగించుకుంటూ ఉన్నట్టయితే పైన మనకి డాట్స్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకుని పర్మిషన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ సర్వీసెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్సెస్ డాట్స్ అనేది ఆన్ చేసుకుని ఒకే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఇక్కడ పర్మిషన్ ఇచ్చుకోవడం అనేది. కానీ మనకి యాక్సెసిబిలిటీలో ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది, యాక్సెస్ డాట్స్ అనే ఆప్షన్ అయితే. పర్మిషన్స్ ఇచ్చుకున్న తర్వాత మనకి డిఫాల్ట్గా టర్న్ ఆన్ అయితే అవుతుంది. కెమెరా కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే పైన మనకి గ్రీన్ కలర్లో డాట్ అయితే వచ్చింది. సో మనం కెమెరాకి సంబంధించిన యాప్స్ ఏమైనా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా డాట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. కొన్ని సందర్భాల్లో మనకి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, లేదా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను దీన్ని స్టాప్ చేశాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన మొబైల్లో చాలా యాప్స్ అయితే వాడుతూ ఉంటాము. కొన్ని అప్లికేషన్స్ మనకి కెమెరాని మైక్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. సింపుల్గా మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీరు వాడుతున్నప్పుడు పైన డాట్స్ వస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఈ అప్లికేషన్ అనేది మనకి కెమెరాని మైక్ని ఉపయోగించుకుంటుందా లేదా అనేది. చాలామంది ప్లేస్టోర్లో దొరికిన అప్లికేషన్స్ని బయట నుండి ఏపీకే రూపంలో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఏపీకే ఫైల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకు తెలియకుండా మన వీడియోస్ రికార్డ్ చేయడం, ఆడియోస్ రికార్డ్ చేయడం చేస్తూ ఉంటాయి. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే వాటిని ఉపయోగిస్తున్నప్పుడు పైన మనకి డాట్ రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. ఈ అప్లికేషన్లో మనకి కెమెరాతో పాటు ఆడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్న పైన మనకి డాట్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ అనేది రికార్డ్ అవుతూ ఉంది ఆడియోతో, కనుక మనకి పైన ఈ డాట్ అయితే చూపిస్తూ ఉంది ఆరెంజ్ కలర్లో. సో యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం కెమెరాకి సంబంధించి డాట్ కలర్ అని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెడ్ కలర్ పెట్టుకుని న్యూ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనం కెమెరా వాడుతున్నప్పుడు ఈ కలర్ చూపిస్తూ ఉంటుంది. మైక్రోఫోన్కి వచ్చేసరికి వేరే కలర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు కెమెరాకి వెళ్తున్నాను మరలా. సో కెమెరాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే రెడ్ కలర్ వచ్చింది. సో ఇలా ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా డాట్స్ వచ్చే విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి డాల్బీ ఆన్ అప్లికేషన్. డాల్బీ ఆన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డాల్బీకి సంబంధించి ఇక్కడ డెమో అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు డాల్బీకి సంబంధించిన ఒక డెమో అయితే ఉంటుంది. సో మీకు డాల్బీ ఆడియో అనేది ఎలా ఉంటుందో. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని మనం ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఆడియో రికార్డ్ చేసుకోవడం కోసం మంచి యాప్ కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. అదేవిధంగా వీడియోస్ కూడా మీరు రికార్డ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం నాట్ నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైన్ అవ్వాలనుకుంటే మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు. మైక్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మనం ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి ఆడియో అనేది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మైక్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత. సో తర్వాత దీని మీద ట్యాప్ చేస్తే మనకి స్టాప్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి నాయిస్ డిటెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మిగతా ఆడియోకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఆడియో ఇంప్రూవ్మెంట్కి అయితే ఉపయోగపడతాయి. సో మనకి చాలా ఆడియో రికార్డింగ్ యాప్స్ అయితే నాయిస్ డిటెక్షన్ అయితే ఉండదు. సో నార్మల్గా మనం ఆడియో రికార్డ్ చేసుకుని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో నాయిస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అదే మనకి అన్ని రకాలుగా ఆడియో సంబంధించి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆడియో రికార్డ్ చేసుకున్న తర్వాత యాడ్ అవుతాయి. తర్వాత గాట్ ఇట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సేవ్ అయితే అవుతుంది. మనం రికార్డ్ చేసిన ఆడియో అనేది పైన చూపిస్తూ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకుంటే మనం ఆడియో అనేది వినొచ్చు. సో పైన మనకి డాల్బీ అనేది ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. డాల్బీ ఆన్ చేసుకుంటే మనం డాల్బీ అనేది ఆన్ చేసుకుని ఆడియో అయితే వినొచ్చు. తర్వాత ఫీచర్ వచ్చేసరికి మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్టయితే ఇక్కడ మనం వీడియోస్ అనే వాటిని కూడా సింపుల్గా దీని మీద ట్యాప్ చేసుకుని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వీడియోని స్టాప్ చేస్తున్నాను. వీడియో అనేది రికార్డ్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి, నాయిస్ రిడక్షన్ కానీ అదర్ ఫీచర్స్ కానీ. తర్వాత గాట్ ఇట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వీడియో అయితే యాడ్ అవుతుంది, రికార్డ్ అయింది. రికార్డ్ చేసిన వీడియోని చూడాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రికార్డ్ చేసుకున్న ట్రాక్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ రికార్డ్ చేసుకున్న దాన్ని ప్లే చేస్తే మనకి ప్లే అయితే అవుతుంది. రికార్డ్ చేసుకున్న వీడియోని ఇతరులతో షేర్ అయితే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ అయితే చేసుకోవచ్చు. వీడియోని మొబైల్లో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ వీడియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ ఆడియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి మొబైల్లో సేవ్ అయితే అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి ఇయర్బడ్స్ డిలే టెస్ట్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఉపయోగించుకొని ఇయర్బడ్స్ ద్వారా ఆడియో అనేది ఎర్లీగా వస్తుందో లేట్గా వస్తుందో తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇయర్బడ్స్ని మొబైల్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇయర్బడ్స్ అయితే మొబైల్ కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ స్టార్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. టెస్ట్ అని స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఐకాన్స్ అయితే 0 దగ్గర వచ్చినట్టయితే మనకి ఎటువంటి డిలే లేకుండా ఆడియో వస్తూ ఉన్నట్టు. అంటే మనకి ఆడియో ఎర్లీగా రావట్లేదు, లేట్గా రావట్లేదు. స్టార్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి 0కి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఎర్లీ అయితే ఉంటుంది, రైట్ సైడ్ మనకి లేట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న లైన్స్ అనేవి మనకి మిల్లీ సెకండ్స్ అని తెలియజేస్తాయి. లెఫ్ట్ సైడ్ మనకి మైనస్లో మిల్లీ సెకండ్స్ అయితే ఉంటాయి. టెస్ట్లో మనకి ఒక బాల్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఆ బాల్ సౌండ్ మనకి ఎక్కడ వినిపించిందో దాన్ని బట్టి ఎర్లీగా వస్తుందా లేట్గా వస్తుందో తెలుస్తూ ఉంటుంది. 0 దాటి మీకు సౌండ్ వినిపిస్తున్నట్టయితే మీకు లేట్గా వస్తున్నట్టు, 0 కన్నా ముందుగా వస్తున్నట్టయితే ఎర్లీగా వస్తున్నట్టు. సో మీకు కరెక్ట్గా సౌండ్ అని 0 దగ్గర వినిపించినట్టయితే మీకు ఎటువంటి డిలే లేనట్టు. సెకండ్ నేను మీకు ఇమేజ్లో చూపించింది ఏంటంటే నాకు 0 దగ్గర కరెక్ట్గా నా ఇయర్బడ్ సౌండ్ వినిపించినప్పుడు నేను స్క్రీన్ షాట్ అయితే తీశాను. సో మన టెస్ట్ అయితే ఆగదు, మనం విని తెలుసుకోవాల్సి ఉంటుంది ఎర్లీగా వస్తుందా లేట్గా వస్తుందా అని. స్టాప్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి టెస్ట్ అయితే స్టాప్ అవుతుంది. రీసెట్ చేసుకోవాలనుకుంటే రీసెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రీసెట్ అయితే అవుతుంది. మనం ఒక 2-3 సార్లు టెస్ట్ చేసుకున్న తర్వాత మనం సౌండ్ విని ఎర్లీగా వస్తుందా లేట్గా వస్తుందా తెలుసుకోవచ్చు ఆడియో అనేది. మన మొబైల్లో యూట్యూబ్లో వీడియోస్ కానీ లేదా ఇతర వీడియోస్ కానీ చూసినప్పుడు ఆడియో మనకి ఎర్లీగా వచ్చినా లేట్గా వచ్చినా పెద్ద తేడా అయితే ఏమీ తెలియదు. కానీ గేమ్స్ లాంటివి వాడినప్పుడు మనకి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, ఆడియో ఎర్లీగా వస్తుందా లేట్గా వస్తుందా అనేది. ముఖ్యంగా మీరు పబ్జీ లాంటి గేమ్స్ ఆడినప్పుడు ఎనిమీస్ అనేవాళ్ళు ఫుట్ స్టెప్స్ కానీ ఫైర్ సౌండ్స్ కానీ ఉంటాయి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇయర్బడ్స్ అనేవి ఎర్లీగా వస్తుందా లేట్గా వస్తాయని కూడా పర్ఫెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి మోషన్ గేమ్ అప్లికేషన్. మోషన్ గేమ్ అప్లికేషన్ అనేది మనం చేసే కదలికల్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇమేజెస్ రూపంలో సేవ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను మోషన్ గేమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇయర్బడ్స్ సంబంధించిన బాక్స్ అని దాన్ని క్లోజ్ చేస్తూ ఉన్నాను. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి సో ఇక్కడ నేను చివరిలో క్లోజ్ చేసింది మనకి స్టార్టింగ్లో చూపిస్తూ ఉంటుంది. సో మనం స్టార్టింగ్లో చూసినట్టయితే బాక్స్ అయితే ఓపెన్ అయ్యి ఉంది, అది చివరిలోకి వెళ్తే కనపడుతుంది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చాలా ఇమేజెస్ అయితే సేవ్ అయ్యాయి. సో ఇక్కడ నేను చేసింది మొత్తం ఇలా మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇమేజ్ రూపంలో సేవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నా మూమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇమేజ్ రూపంలో సేవ్ అవుతాయి ఫ్రేమ్ బై ఫ్రేమ్. మనకు కావాల్సిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఫోన్లో డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా మనం మోషన్ క్యామ్ యాప్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన ఫొటోస్ అనే వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఫోటోనే కాకుండా మీకు ఏ ఫొటోస్ కావాలనుకుంటున్నారో వాటిని సింపుల్గా సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అయితే అవుతాయి. సో ఇక్కడ నేను 2 ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ని మనం ఇమేజెస్లో చూసుకోవచ్చు. ఇమేజెస్లోకి వెళ్ళినట్టయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అనేవి మనకు చూపిస్తూ ఉంటాయి. మిగతా ఫీచర్స్ కానీ చూసినట్టయితే పైన మనకి HDR ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకుంటే మనం బెటర్గా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కెమెరా అనేది షిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతం బ్యాక్ కెమెరాలో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరాలోకి మారుతుంది. సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసుకున్నట్టయితే మెమరీ యూసేజ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది మనకి డిఫాల్ట్గా 512 MB అయితే ఉంటుంది. దీన్ని నేను ఫుల్గా పెట్టుకున్నాను. సో దీని ద్వారా ఏంటంటే నాకు ఎక్కువ ఫొటోస్ని క్యాప్చర్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఒక మూమెంట్ జరిగింది, అప్పుడు ఏంటంటే 512 MB ఉంటే కొన్ని ఫొటోస్ మాత్రం క్యాప్చర్ చేస్తుంది. అయితే ఫుల్గా పెట్టుకుంటే మనకి ఎక్కువ ఫొటోస్ని క్యాప్చర్ అయితే చేస్తుంది. కింద మనకి JPG క్వాలిటీ కూడా 100 అయితే పెట్టుకున్నాను. సో నాకు హై క్వాలిటీతో ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవ్వడం కోసం. కింద చూసినట్టయితే మనకి కెమెరా ప్రొఫైల్లో కాంట్రాస్ట్ అయితే ఉంటుంది, కలర్ కూడా ఉంటుంది, డీటెయిల్ అయితే ఉంటుంది. సో వీటిని మనం డౌన్లోడ్ చేసుకునే ఫోటోని బట్టి అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే అన్నిటి ఒకేలా వస్తాయి. సో ఇప్పుడు నేను ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకునే ముందు కింద చూసినట్టయితే ఇక్కడ మనకి లైట్ అని వస్తుంది. ఇందులో షాడోస్, ఎక్స్పోజరు, కాంట్రాస్ట్, వైట్ పెయింట్, బ్లాక్ ఆప్షన్స్ అయితే వస్తాయి. కింద కలర్ ఆప్షన్ చూసినట్టయితే ఇందులో మనకి సాచురేషన్ ఉంటుంది, గ్రీన్స్ ఉంటుంది, బ్లూస్ ఉంటుంది. సో ఇక్కడ సాచురేషన్ కూడా నేను కావాల్సింది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని 6 పెట్టుకున్నాను. సో ఇది ఫోటోని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అన్ని ఫొటోస్కి ఒకేలా ఉండదు. ఇప్పుడు నేను ఫోటో తీసినప్పుడు లైటింగ్ అయితే తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా అయితే వచ్చింది. సో మీరు ఒకవేళ ఎక్కువ లైటింగ్ ఉన్న చోట తీసినట్టయితే అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద మనకి వైట్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది, కిందకు వచ్చినట్టయితే మనకి డీటెయిల్స్ అని ఉంటుంది. కింద చూసినట్టయితే మనకి నాయిస్ రిడక్షన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం కదిలే వాటిని ఫొటోస్గా తీస్తున్నప్పుడు ఆ ఫొటోస్లో మనకి నాయిస్ అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో దీన్ని మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి నాయిస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఫొటోస్లో. తర్వాత సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి మొబైవే క్లిప్స్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఉపయోగించుకుని మనం వీడియోస్ అనే వాటిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని వీడియోస్ కావాలనుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకుని
మన దగ్గర ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని ఆ వీడియోని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదే మనం ఫొటోస్ని కనుక ఎడిట్ చేసుకుని వీడియో కింద చేసుకోవాలి అనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసుకుని మనం ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుని వీడియోగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత స్టార్ట్ ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆస్పెక్ట్ రేషియోస్ చూపిస్తూ ఉంటాయి. స్క్వేర్ వీడియో ఫర్ ఇన్స్టాగ్రామ్ అని 1:1 చూపిస్తూ ఉంటుంది. వెర్టికల్ వీడియో ఫర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అని చూపిస్తూ ఉంటుంది. ఇది మనకి 9:16 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్తో పాటు చాలామంది వీడియోస్ని ఈ ఆస్పెక్ట్ రేషియోలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వీడియోస్ చేసుకునే యాప్స్ అయితే వాటిలో కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది ఈ ఆస్పెక్ట్ రేషియోలో వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. మనకి 4:5 వెర్టికల్ వీడియో ఆప్షన్ అయితే కూడా ఉంటుంది. వైట్ స్క్రీన్ వీడియో ఆప్షన్ చూసినట్టయితే ఇది మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. మనం యూట్యూబ్ వీడియోస్ని ఈ ఆస్పెక్ట్ రేషియోలో చేస్తూ ఉంటాము. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియో కోసం వీడియోని దాన్ని ఎడిట్ చేస్తూ ఉన్నట్టయితే మీరు ఈ ఆస్పెక్ట్ రేషియో పెట్టుకుని మీరు వీడియోని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మొదటి ఫీచర్ కానీ చూసినట్టయితే ఆడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్ చేసుకుని మనం వీడియో మొత్తానికి ఆడియో అయితే తీసేయచ్చు. మనం ఇక్కడ మనకి వాల్యూమ్ తగ్గించేసినట్టయితే వీడియో మొత్తానికి మనకి వాల్యూమ్ అయితే ఉండదు. సో ఇక్కడ మనకి వీడియో అనేది ఆడియో లేకుండా ప్లే అయితే అవుతుంది. తర్వాత అవసరం లేని పార్ట్ మనం రిమూవ్ చేయాలనుకుంటే మనకు కావాల్సిన చోట ఐకాన్ పెట్టుకుని ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి కట్ అయితే అవుతుంది. సో తర్వాత మనం అవసరం లేని దాన్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత దాన్ని పైకి జరుపుకున్నట్టయితే మనకి రిమూవ్ అయితే అవుతుంది. తర్వాత మరలా మనకు కావాల్సిన చోట పెట్టుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పార్టీకి నేను ఆడియో కావాలి అనుకుంటే మరలా ఆడియో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ట్యాప్ చేసుకుని నేను ఇక్కడ వాల్యూమ్ ఫుల్గా పెట్టుకుంటాను. పైన చూసినట్టయితే మనకి ఆడియో సౌండ్ ఆన్ వస్తుంది. ఈ ఒక్క ట్రాక్ మాత్రమే కావాలనుకుంటే దిస్ ట్రాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఆల్ ట్రాక్స్కి ఆడియో కావాలనుకుంటే ఆల్ ట్రాక్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు కావాల్సిన పెట్టుకుని ఒకే సెలెక్ట్ చేసుకుంటే అది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రాక్ మనకి ఆడియో అయితే ఉంటుంది, మిగతా దానికి ఆడియో అయితే లేదు. మీరు ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. సో ఒకవేళ మీకు వాయిస్ ఓవర్ వద్దు అనుకుంటే మీరు సింపుల్గా దీని మీద ట్యాప్ చేస్తే మీరు రికార్డ్ చేసి డిలీట్ అయితే అవుతుంది. సో మీరు వాయిస్ ఓవర్ అవ్వడానికి ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. రొటేట్ సెలెక్ట్ చేసుకుని మనం రొటేట్ అయితే చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. సో ఇక్కడ నేను రొటేట్ అయితే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్రాప్ సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా క్రాప్ అయితే చేసుకోవచ్చు. సో ముందు చెప్పుకునే ఆస్పెక్ట్ రేషియోస్ అయితే ఉంటాయి. మనకి 4:5 కానీ 9:16 కానీ మనకు కావాల్సిన విధంగా క్రాప్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 16:9 అయితే ఉంచేస్తున్నాను యూట్యూబ్ కోసం. తర్వాత ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫీచర్స్ కానీ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే స్పీడు, స్టిక్కర్స్, లోగో, టెక్స్ట్ మనకు కావాల్సిన విధంగా వాటిని యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఫేడింగ్ అని, ఆటో ఇన్స్మెంట్ అని, ఐ కాంట్రాస్ట్ అని, హీట్ అని, డ్రామా అని, బ్లాక్ అండ్ వైట్ అని మనకు కావాల్సిన వాటిని మనం పెట్టుకోవచ్చు. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి శాచురేషన్ని, బ్రైట్నెస్ని కూడా మనకు కావాల్సిన విధంగా మనం మార్చుకోవచ్చు. మార్చుకుని ఒకే సెలెక్ట్ చేసుకుంటే అవి మనకి యాడ్ అయితే అవుతాయి. మనకు కావాల్సిన విధంగా వీడియోని ఎడిట్ చేసుకున్న తర్వాత పైన ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సేవ్ వితౌట్ వాటర్ మార్క్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం వాటర్ మార్క్ లేకుండా వీడియోని మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. కింద సేవ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వాటర్ మార్క్తో వీడియో అయితే సేవ్ అవుతుంది. ఈ అప్లికేషన్లో ముఖ్యమైన ఫీచర్స్ కానీ చూసినట్టయితే వీడియో మొత్తం మనం వాయిస్ ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ట్రాక్ దగ్గర మనం వాయిస్ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేదా మనం వాయిస్ ఇవ్వాలనుకుంటే వాయిస్ సింపుల్గా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఎడిటింగ్ ఫీచర్స్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటాయి. మీకు ఈ యాప్స్లో ఏ యాప్ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈ ఛానల్లో ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.